అసలు మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టిన అవతారం అంటూ ఏదైనా ఉంటే ఒక్క రామావతారమే. మిగిలిన ఏ అవతారం కూడా మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చిన అవతారాలు కావు. ఒక్క రామావతారం మాత్రం నరుడిగా వచ్చి, నరుడిగా బ్రతికి, నరుడిగా అవతార పరిసమాప్తి చేసి, నరుడి యొక్క కీర్తిని, నరుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పింది. రాముడు త్రేతాయుగానికి సంబంధించినవాడు అయినా రామనామం కానీ రామ కథ కానీ ఇప్పటికీ లోకంలో చెప్పబడుతోంది. ఇప్పటికీ కాదు, ఆయనే ఒక మాట చెప్పారు ఉత్తరాఖండలో స్వామి హనుమను ఉద్దేశించి, మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్ అన్నారు. ఎంతకాలము రామకథ ఈ లోకంలో చెప్పబడుతూ ఉంటుందో హనుమా నువ్వంతకాలము ఈ భూమండలం మీద ఉండు. ఎక్కడ రామకథ చెప్తుంటే అక్కడికి స్వామి హనుమ అందరికన్నా ముందొచ్చి కన్నుల నీరు కారుస్తూ కథాశ్రవణం చేస్తారట. ఆఖరణ బాధపడుతూ వెళ్ళిపోతారట. కాబట్టి నా కథ ఎక్కడ చెప్పబడుతూ ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్ళు. నా కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము మనుష్యత్వం ఉంటుంది. అది అంతర్లీనం. రాముడు కథ ఎంతకాలము చెప్పబడుతుందో, రాముడు ఎంతకాలము కీర్తింపబడతాడో, రాముడు ఎంతకాలము జ్ఞాపకము చేసుకోబడతాడో అంతకాలము మనుష్యత్వం ఉంటుంది. రామ కథ చెప్పడం ఆగిపోయినా, రామాయణం చదవకపోయినా, రామాయణం లోకంలో వ్యాప్తిలో ఉండకపోయినా మనుష్యత్వం పోతుంది. మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు. కలియుగంలో రాక్షసునికి వేరు ఉపాధి ఉండదు. మనుష్యుని యొక్క హృదయమునందు ఉంటాడు. రాక్షస విజృంభణం జరుగుతుంది. మనిషి రాక్షసుడు కాకుండా ఉండాలి అంటే రామాయణం చదువుతూ ఉండాలి. అందుకే రాముడు ఎక్కడుంటాడో కాముడు అక్కడ ఉండడు. కాముడు తొలగి ఆనందం నిలబడాలి అంటే రాముడికి గుండెల్లో చోటు ఇవ్వాలి. రాముడికి గుండెల్లో చోటు ఇవ్వడానికి మార్గం ఏది అంటే రామనామ భజనము, రామకథా సంకీర్తనము, శ్రీరామాయణ ప్రవచనం. శ్రీరామాయణంలో ప్రధానంగా రామచంద్రమూర్తి నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారమై, నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి ఆయన స్వీకరించిన మార్గం ఏది అంటే ధర్మానుష్ఠానమే. 24,000 రామాయణ శ్లోకాలన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు 3 విషయాలు కనపడతాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. 3 విషయాలు మీకు రాముడి విషయంలో కనపడతాయి. ఒకటి, రాముడికి ఫలితము కావాలా ధర్మము కావాలా అని అడిగారు అనుకోండి, రాముడు ఫలితానికి పీట వెయ్యడు, ధర్మానికి పీట వేస్తాడు. నువ్వు ఏ మార్గంలో పని చేస్తున్నావన్నది పక్కన పెట్టేయి, నువ్వు కోరుకున్న కోరిక తీరిపోతుంది ఇలా చేసేయి అన్నారనుకోండి, ఆయన ఒప్పుకోడు. ఆయనకి కోరిక తీరడమా తీరకపోవడమా అన్న దానితో సంబంధం లేదు, ధర్మాన్ని అనుష్ఠించానా లేదా అదొక్కటి. అందుకే రాముడు అంటే ఆనందించువాడు. రాముడు దేని చేత ఆనందిస్తూ ఉంటాడంటే తనకి వచ్చిన ఫలితముల చేత ఆనందించాడు. నేను ఇవాళ ఏం చేశాను అన్న దాంట్లో రాముడి ఆనందం దేని మీద ఉంటుంది అంటే రాముడు ఆ రోజు చేసిన ధర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. రాముడు ధర్మం చేసి ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహానికి యోగ్యమయ్యే ఉంటుంది. దానికి వ్యతిరిక్త ఫలితాలు ఉండవు. ధర్మం పట్టుకున్నవాడికి ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. రాముడి సంతోషం అంతా ఎందులో ఉంటుంది అంటే ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉంటుంది తప్ప కాసేపు ఇది పక్కన పెట్టేసి నేను ఆ పని చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. కాబట్టి కాసేపు ధర్మం అన్నది వదిలేద్దాం అన్న మాట రాముడి జీవితంలో లేదు. నేను మీతో ఒక్క మాట చెప్తా, రామాయణంలో ఉండవలసినటువంటి కాండల్లో సుందరకాండ, యుద్ధకాండ ఉండవసలు. ఒకే ఒక్క పని రాముడు చెయ్యడానికి అంగీకరించి ఉండి ఉంటే శ్రీరామాయణంలో 2 కాండలు ఉండవలసిన అవసరం లేదు, అయిపోయింది రామాయణం. ఒక్క పని, రాముడు సుగ్రీవుడితో చెలిమి చేయకుండా వాలితో స్నేహం చేస్తే రామాయణం అయిపోయింది. ఎందుకంటే వాలి అంటే రావణుడికి భయం. వాలితో స్నేహం చేస్తే వాలే చెప్పాడు చచ్చిపోయేటప్పుడు, నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే చిటిక వేసి రావణుణ్ణి పిలిపించి సీతమ్మనిప్పిద్దను. చేతకాని వాడు నా తమ్ముడితో స్నేహం చేసి నన్నెందుకు కొట్టావని అడిగాడు. రాముడు ఒక్కటే మాట చెప్పాడు, నీ తమ్ముడు ధర్మమునందున్నాడు, నువ్వు అధర్మమునందున్నావు. నీ తమ్ముడు బ్రతికి ఉండగా నీ తమ్ముడి భార్య అయిన రుమని నీ భార్యగా అనుభవిస్తున్నావు, కాబట్టి నీది అధర్మం.
అధర్మాత్ముడితో చేతులు కలిపి నా భార్యని తెచ్చుకునే కన్నా ధర్మాత్ముడితో చేతులు కలిపి ఎన్ని కష్టాలు పడైనా నా భార్యని తెచ్చుకుంటాను. నాకు ఫలితం కాదు కావలసింది, ధర్మం నాకు కావాలన్నాడు. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు వాలి. ఇప్పుడు అర్థమైంది రామా నాకు రాముడంటే ఎవరో అన్నాడు. రాముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎన్నడూ ధర్మమును తప్పనివాడు. ఆయనకి ఫలితమా, పేరా, ప్రఖ్యాత, కీర్త్య ఇవన్నీ ఒకెత్తు, ధర్మం ఒక్కటే ఒకెత్తు. ఆయన సంతోషం, ఆయన ఆనందం అన్నీ దీనివల్ల అంటే కేవలము ధర్మానుష్ఠానం వలన మాత్రమే. నేను ధర్మాన్ని అనుష్ఠించాను అంతే. 2, మీరు రామాయణాన్ని జాగ్రత్తగా చూడండి. రాముడు ఎన్నో చోట్ల మాట్లాడతాడు. రాముడు ఎన్ని చోట్ల మాట్లాడినా రాముడు చెప్పేది ఎప్పుడూ ఒక్కటే చెప్తాడు. తన అభిప్రాయం చెప్తాడు, అందరినీ అడుగుతాడు, అన్నీ వింటాడు, చివర తన అభిప్రాయం చెప్తాడు. చెప్పేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని రాముడు అన్న శ్లోకం మీకు రామాయణంలో కనపడదు. రాముడు ఎప్పుడు మాట్లాడినా చివర ఒక మాట అంటాడు, ఇది పెద్దలు నేర్పిన మార్గం, ఇది శాస్త్రం చెప్పిన మార్గం అంటాడు. రాముడు అనుష్ఠించడానికి, ఒక నిర్ణయం చేయడానికి, ఇతరులను నడిపించడానికి రాముడు ఎన్నుకునే మార్గం ఏది అంటే పెద్దలు చెప్పినది, శాస్త్రప్రోక్తమైనది. ఈ 2 కానిది తన బుద్ధికి తోచినది రాముడెన్నడూ ఉపయోగించాడు. ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి అద్భుతం. 3వది నిజమైన భక్తి అంటే ఏమిటో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. రాముని యొక్క జీవితంలో ఏ ఒక్క వ్యక్తి పనికి మాలినవాడు కాదు. ఎవరైనా కానివ్వండి, రాముడు వాళ్ళని నువ్వు పనికి మాలినవాడివన్న మాట మాత్రం వాడ్డం. నువ్వెందుకు పనికొస్తావు, నీ వలన ఏం ఉపయోగం అన్న మాట అనడం. ఈశ్వర సృష్టిలో ప్రతి వస్తువునకు ఒక విలువ ఉంది తప్ప అది నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ అది ఉపయోగం కోసమే ఈశ్వరుడు సృష్టించాడంటాడు. అందుకే ఆయన దృష్టిలో, ఆయన నోటి వెంట ఆ మాట రాదు. ఈ 3 రామాయణం చదివినప్పుడు రాముడి యొక్క శీలంలో కనపడేటటువంటి వైభవోపేతమైనటువంటి విషయములు. అందులో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆయన యొక్క ధర్మానుష్ఠాన ప్రక్రియ. ఆయనకి ధర్మము వినా ఇంకొకటి అక్కర్లేదు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క రచన యందు ఒక వైచిత్ర్యం. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎవరికీ కితాబులు ఇవ్వరు. ఈవిడ చాలా గొప్పది అని కానీ, ఈయన చాలా చెడ్డవాడని కానీ, ఈయన చాలా మంచివాడని కానీ ఆయన ఏమీ మాట్లాడరు. ఆయన ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్తూ ఉంటే దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మీరు గ్రహించారు. ఎంత చమత్కారంగా చెప్తారంటే, తెల్లవారుజామున రావణాసురుడు నిద్రలేచాడు బ్రహ్మముహూర్తంలో. తప్ప ఒప్ప? పరమ ఒప్పు, లేవాలి నిద్ర. కాబట్టి రావణుడు తప్పు చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యమే ఉండదు. నిద్ర లేవగానే రావణాసురుడికి పరకాంత జ్ఞాపకానికి వచ్చింది. పరుల ఇల్లాలు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ యందు కామాన్ని పొంది వెనక తన అనుచరులు మధ్యపాత్ర పట్టుకుని వస్తూ ఉంటే తిన్నగా అశోకవనానికి వెళ్ళాడు. ఇప్పుడు రావణుడిది మంచి బుద్ధ చెడ్డ బుద్ధ? తెల్లవారుజామున లేవడం గొప్ప, తెల్లవారుజామున లేచి చెయ్యవలసిన పని చెయ్యడం గొప్ప? ఏది గొప్ప? అది మన విచక్షణకి విడిచిపెట్టేస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీకు తెల్లవారుజామున లేచి అలాంటి పనులు జ్ఞాపకానికి వస్తాయంటే నీ ఇష్టం. రావణుడు ఏమయ్యాడో అదే అవుతుంది. కాదు రాముడిలా ఉండాలనుకుంటున్నావా, రాముడు మంచివాడు అని ఆయన ఏమనరు. రాముడు ఏం చేస్తాడో చెప్తారు. రాముడు కూడా లేచాడు మంచి హేమంత ఋతువులో. నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలు దాటగానే భార్యతో లక్ష్మణస్వామితో కలిసి నదీ స్నానానికి వెళ్ళాడు. ఏనుక్కొక దానికి దాహం వేసింది. ఆ ఏనుగు వచ్చి ఆ పక్కన నిలబడి, ప్రవాహం కింద నిలబడి మంచినీళ్లు తాగుదామని తన తొండాన్ని నీటికి తగిలిస్తోంది. కానీ పీల్చట్లేదు, వెనక్కి తీసేస్తాం. దాహం వేస్తున్న ఏనుగు నీళ్లు తాగట్లేదు. ఎందుకు తాగట్లేదంటే నీళ్ళంత చల్లగా ఉన్నాయి. అది తన తొండంలోకి తీసి నోట్లో పోసుకోవడానికి ఇంత చల్లగా ఉన్నాయని తాగలేకపోతోంది. దాహమేసిన ఏనుగు నీరు త్రాగట్లేదు. రాముడు స్నానం చేశాడు. విహిత కర్తవ్యం. ఏది తెల్లవారుజామున చెయ్యాలో అది రాముడు చేశాడు. ఏనుగు కూడా నీటిని తాగలేకపోయింది దాహంతో, రాముడు స్నానం చేశాడు. కాబట్టి రాముడు గొప్పవాడు అని వాల్మీకి అన్నారు. నువ్వు అర్థం చేసుకోవాలంతే.
ఆయనకి వేదం మీద ఎంత నమ్మకం, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం మీద ఎంత నమ్మకం, ఆ స్నానం మీద ఆయనకి ఎంత నమ్మకం. స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి రాముడిని చూసి ఇంత కష్టమా అని భరతుడిని కైకమ్మని నింద చేస్తాడు. ప్రాతకాలంలో నిద్ర లేచేది తల్లిని స్మరించి నిందించడానికి కాదు. ఆ ప్రస్తావన ఆపేసేయి లక్ష్మణ, ఇప్పుడు మాట్లాడకంటాడు. తెల్లవారుజామున లేవడం గొప్ప కాదు, తెల్లవారుజామున లేచిన తరువాత ఏది చెయ్యాలో తెలుసుకోవాలంటే రాముణ్ణి చూసి తెలుసుకోవాలి. శ్రీరామాయణం యొక్క కథాక్రమాన్ని మహర్షి అంత అందంగా తీసుకెడతారు. అదొక దృశ్య కావ్యం. మీరు చదువుతుంటే మీ హృదయ ఫలకం మీద కదలికలన్నీ కనపడుతుంటాయి. అలా కనపడేటట్టుగా అభివర్ణించగలిగినటువంటి శక్తి కలిగిన వాల్మీకి మహర్షి అక్కడక్కడ మెరుపులు మెరిపించారు. ఆ మెరుపులే ఆర్షవాక్కులు, ఆప్తవాక్కులు. ఇవి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. యథార్థమునకు ఈ శ్లోకాలు నోటికి రాకపోతే నన్ను మీరు క్షమించగలిగితే నేను ఒక సాహసం చేస్తాను, ఏదో తప్పు ఉన్నట్టే. ఆ శ్లోకం నోటికి రాదు అన్నారనుకోండి, విద్యుక్త కర్తవ్య నిర్వహణలో మీకు ఏదో పెద్ద లోపం ఉన్నది అని గుర్తు. కొన్ని తెలిసి ఉండవలసింది, కొన్ని నేర్చుకుని ఉండవలసింది. అది ఎవరికి తెలిసి ఉండాలో వారికి అది తెలియనప్పుడు వారు ఎవరిని ఎలా సంస్కరించాలో అలా సంస్కరించడం సాధ్యమయ్యే పని కాదు. అలా ఉన్న శ్లోకాలు అవి యథార్థమునకు జాతి నిర్మాణం కోసం ప్రయోగింపబడినటువంటి శ్లోకాలు. అందుకే ఇవి చాలా ముఖ్యము అని గుర్తుపట్టడానికి మహర్షి కొన్ని విశేషణాలు వేస్తారు, ముందు కానీ వెనక కానీ. దాన్ని బట్టి ఆ శ్లోకం ఎంత గొప్పదో, ఆ శ్లోకం మన ధారణలో ఉంటే మనం ఒక్కసారి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కథ ఒదిగిపోతుంది అందులోకి. అది ఆ శ్లోకాలకు ఉన్న గొప్పతనం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కోణంలో రామాయణాన్ని ఉంచేసుకుంటుంది తనలోకి. ఒక శ్లోకం కథాపరంగా ధర్మపరంగా వంగిపోయిందనుకోండి, ఒక శ్లోకం మనుష్యులకు ఉండవలసినటువంటి వేరొక గుణాన్ని, ఉదాహరణకు ఓర్పు అన్న గుణం ఉందనుకోండి, ఆ ఓర్పు ఎంత అవసరమో ఆ ఒక్క శ్లోకం జ్ఞాపకంలో ఉంటే మీకు మొత్తం అంతటినీ వంచి తీసుకొచ్చి మెదడులో పెట్టేస్తుంది. అప్పుడు తొందరపడి కోప్పడి బాధపడడం ఉండవు. ఎందుచేతంటే కోపము ఒకే ఒక్క కారణం చేత మిత్రుడు, కోపము అన్ని వేళలా శత్రువు అని చెప్పడానికి ఉండదు. కోపము ఒక్క కారణం చేత మాత్రమే ఆదరించదగింది. ఆ కోపం ఒక్కటే శ్లాఘనీయమైన కోపం. కానీ ఆ స్థితిని పొందాలి అంటే ఎంతో సాధన ఉండాలి. ఆ సాధన ఉంటే కానీ ఆ కోపం రాదు. ఏ కోపం కీర్తింపదగిన కోపం అంటే కోపం మీద కోపం కీర్తింపదగింది. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం ఇలా చటుక్కుని వస్తుంటుంది, ఏదో మాట్లాడేస్తానని తన కోపం మీద తనకి కోపం వస్తుంది అనుకోండి, అదో ఉత్తమ లక్షణం. నేను తప్పు చెయ్యకూడదు అనుకుంటానండి, కానీ ఏమిటో నా కర్మ తప్పు చేస్తూ ఉంటాను, ఎలా నిగ్రహించుకోవడం అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, అందులో సంతోషించదగ్గ విషయం ఒకటి ఉంది. తను చేస్తున్నది తప్పు అని తను గుర్తించాడు, అంటే ప్రథమ విజయం సాధించాడు. దాని నుండి విడివడలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ ఒక్క మార్గం చెప్తే చాలు. అందుకే అన్ని వేళలా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నవాడిని తప్పు అని చెప్తే అది చెప్పడానికి కూర్చున్నవాడి కన్నా పెద్ద తప్పు ఉన్నవాడు ఇంకోళ్ళేడు. నాది తప్పన్నవాడిని ఒప్పుకుని ఒప్పులోకి దిద్దడానికి కూర్చున్నవాడు పెద్దవాడు. తప్పవాడి తప్పు ఒప్పుకున్నాడని చప్పట్లు కొట్టినవాడు పనికి మాలినవాడు. అందుకే కోపం మీద కోపం ఎక్కడొస్తుందో అదొక్కటే ఉత్తమ కోపం, అదొక్కటే శ్లాఘనీయమైన కోపం. మిగిలిన ఏ విషయంలోనైనా సరే కోపం అథమాథమం. ఆ కోపం ఎందుకు పనికొస్తుంది అంటే ఎవరికి కోపం వచ్చిందో వాడు పాడవడానికి పనికొస్తుంది అంతే. వినా కోపము వలన ఉద్ధరణ ఉండదు. అటువంటి శ్రీరామాయణంలో ఈ కోపం వస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయి అన్నదానికి ఎక్కడో ఒక మెరుపు ఉంటుంది. ఆ ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం ఉందనుకోండి, రామాయణం అంతా ఆ కోణంలో ఉంగిపోతుంది ఆ శ్లోకంలోకి. అప్పుడు మీకు అదొక్కటి జ్ఞాపకంలో ఉందనుకోండి, మీ బిడ్డల్ని తీర్చిదిద్దుకోవడానికి, మనని మనం సంస్కరించుకోవడానికి, అరే కోపం ఇంత చెడ్డది అని గుర్తు తెచ్చుకోవడానికి అద్భుతంగా పనికొచ్చేటట్టుగా శ్రీరామాయణం ఒదిగిపోయే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక శ్లోకం ఉంది. నేను తరచుగా నా ఉపన్యాసాల్లో ఒక మాట వాడుతుంటాను. ఆ శ్లోకం గురించి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు అన్న మాటనే నేను వాడుతూ ఉంటాను.
అది తల్లి బిడ్డకు కట్టిచ్చిన చద్దెన్నపు మూట అంటారు ఆ శ్లోకాన్ని. పూర్వకాలంలో బిడ్డడు ఎక్కడికైనా బయలుదేరి వెడుతుంటే అకస్మాత్తుగా వాడికి ఎక్కడైనా ఆకలి వేస్తుందేమో అని అమ్మ అత్యంత ప్రేమతో అన్నపు మూట కట్టి ఇచ్చేది. వాడు ఆ మూట భుజానికి వేసుకుని వెడుతూ ఉంటాడు. ఎక్కడ ఆకలి వేస్తే అక్కడే ఆ మూట విప్పుకొని ఆ అన్నం తింటాడు. ఆ అన్నము నేనైపోతుంది, నేనుగా మారిపోయి శక్తిని పొంది వెడుతూ ఉంటాడు. అందులో అమ్మ చేతి అన్నం అమృతం, అంత ప్రేమతో పెడుతుంది. అమ్మ కట్టి ఇచ్చినటువంటి చద్దెన్నపు మూట పిల్లవాడు తన గమ్యాన్ని చేరుకునే వరకు ఎలా రక్షిస్తుందో, రామావతారం గమ్యాన్ని చేరడానికి, త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారం కలియుగంలో కూడా కీర్తింపబడడానికి, రామనామం తారకం అవడానికి, రాముణ్ణి తలుచుకుంటే మన హృదయాలు పులకరించిపోవడానికి యోగ్యమై, రాముడికి సంతతము ఎన్ని కష్టములలో ఉన్నా సరే జ్ఞాపకానికి వచ్చి ధర్మం పట్ల అనురక్తిని అలాగే నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాసానికి బయలుదేరుతూ కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. నమస్కారం చేసినప్పుడు చాలా ఘట్టం జరిగింది. కౌసల్యకి రాముడు అంతకుముందు ఏం చేశాడు అన్నది తెలియదు అని అనడం అసంబద్ధం. ఎందుకని అంటే రాముడి కథ నరుడి కథ. ఆయన నరుడిగా పుట్టాడు. నరుడిగా పుట్టాలి అంటేనే అమ్మ కడుపులో 12 నెలలు వాసం చెయ్యాలి. ఆ యుగంలో ఉన్న నియమం ప్రకారం 12 నెలలు అమ్మ కడుపులో ఉండి బయటికి వస్తేనే నరుడు. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహా ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడు. నరుడైన రాముడు తన కడుపున పుట్టినప్పుడు ఎలా పెరిగాడో, ఎలా పెద్దవాడయ్యాడో, దేని మీద అనురక్తి కలిగి ఉంటాడో, దేన్ని ఇష్టపడుతూ ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో తల్లికి తెలియదు అనుకుంటే రామకథ కన్నా అర్ధరహితమైన కథ వేరొకటి ఉంటుంది. కృష్ణుడు ఎలా పుట్టాడో యశోదకి తెలియదు అని నేను అన్నాను అనుకోండి, పరమసత్యం. ఎందుచేత అసలు కృష్ణ పరమాత్మ పుడుతూనే తల్లికి తెలియని విషయాన్ని, తండ్రికి తెలియని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. ఏదో మీరు గత జన్మలలో ఒకానొకప్పుడు ప్రజాపతి భార్య ఆనాడు నా గురించి తపస్సు చేశారు, నేను అప్పుడు వృష్ణి గర్భుడిగా పుట్టాను, మీరు వేరొక జన్మలో అదితి కశ్యపులు వామనుడిగా వచ్చాను, ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు, నేను కృష్ణ భగవానుడిగా వచ్చానన్నారు. తల్లిదండ్రులకు తెలియని విషయాన్ని కొడుకు చెప్పాడు కృష్ణావతారంలో. రామావతారంలో అలా కాదు. రాముడు ఏమీ తెలియని ప్రాకృత శిశువుగానే ఉన్నాడు. అమ్మ ఏది చెప్పిందో దాన్నే మొట్టమొదట రాముడు నేర్చుకున్నాడు. రాముడి బుద్ధిలో అంత అధ్యవసాయం ఏర్పడడానికి కారణమెవరు అని ప్రశ్న వేస్తే అమ్మ అనే చెప్పవలసి ఉంటుంది. అందుకే విశ్వామిత్ర మహర్షి అద్భుతమైన కితాబ్ ఇవ్వాలి అనుకుంటే నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తిని నిద్ర లేపవలసి వస్తే దశరథ సుప్రజారామ అని పిలవలేదు, కౌసల్యా సుప్రజారామ అని పిలిచారు. గర్భవాసం ఆవిడిది. 12 నెలలు గర్భవాసం చేసి కంది రామా నిన్ను కాదు, అసలు నీకు గోరుముద్దలు తినిపిస్తూ ఈ ధర్మం మీద అనురక్తి నేర్పింది మీ అమ్మే, గురువుల మీద పెద్దల మీద ఈ గౌరవం నేర్పింది మీ అమ్మే. రామ, ఇవాళ నువ్వు మా చేత ఆదరింపబడ్డావంటే గురువుల చేత ఆదరింపబడడానికి కారణం మీ అమ్మ నేర్పిన బుద్ధి. ఇది విశ్వామిత్రుడి యొక్క సంతోషం. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ లేపాడు. అటువంటి రాముడి గురించి కౌసల్యకి తెలియదు అనుకోవడం పొరపాటు. ఇన్ని తెలిసున్న కౌసల్య ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడి, అలా మాట్లాడచ్చా? కొడుక్కి అన్ని ధర్మాలు నేర్పి ఉంటుంది అని ఊహించడానికి తగిన బలమైన సాక్ష్యాలు ఉన్న రామాయణంలో ప్రధానమైన వ్యక్తి అయిన రామచంద్రమూర్తి తల్లి అయిన కౌసల్య ధర్మ వ్యతిరేకంగా రాముడితో మాట్లాడచ్చా అంటే అలా మాట్లాడింది కాబట్టే అది రామాయణం అయింది. మనిషి విశేషమైన కష్టం వచ్చినప్పుడు తొందరగా మరిచిపోయేది ఏది అంటే ధర్మమే. చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, ఏమిటో ఇంత నమ్ముకున్నాను భగవంతుణ్ణి, ఏం చేశాడు నాకంటాడు. శాస్త్రం నమ్ముకున్నాను, నాకేం చేసింది అంటాడు.
కష్టం వచ్చినప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టి ఆ శోకంలో అనరాని మాటలు అనేస్తారు. కౌసల్య కూడా అలా మాట్లాడకపోతే అసలు అది నరుడి కథ కానీ కాదు. రామాయణంలో కౌసల్య ఎలా మాట్లాడచ్చా అండి అంటే మాట్లాడింది కాబట్టే రామాయణం అయింది. అలా మాట్లాడకపోతే రామాయణం అవ్వదు. కాబట్టి కౌసల్య ధర్మ వ్యతిరేకంగా మాట్లాడింది, భర్తృ నింద కూడా చేసింది. అందులో ఇన్ని చేసిన తరువాత రాముడు బెసకలేదు. ఎందుచేత అంటే కష్టం అంతా ఎవరిది? కౌసల్యది. కొడుకుని విడిచిపెట్టడం మానసికమైన కష్టం. రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అరణ్యవాసం చేయడం 14 ఏళ్ళు రాముడికి బాహ్య ఆంతర కష్టం. మరి ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఈ ప్రబోధం విన్నప్పుడు ఏమనాలి? నిజమేనమ్మా, ఏమిటో నాన్నగారు అలాంటి పని చేశారు, నా కర్మ ఏం చెప్పనమ్మా అనాలి. ఒక్క చోట రాముడు దశరథ మహారాజు గారిని నింద చేయడం కనపడదు సరికదా. అమ్మకి ధర్మం చెప్పాడు. అమ్మకి ధర్మం చెప్పి అమ్మతో ఒక మాట అన్నాడు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నాడు. అమ్మా, నువ్వు దశరథ మహారాజు గారిని విడిచిపెట్టేసి నాతో అరణ్యవాసానికి వస్తానంటున్నావు. ఎందుకు వచ్చేస్తానంటున్నావు? దశరథ మహారాజు గారు ఏదో కైకమ్మతో ప్రీతిగా ఉంటాడు, నీ మందిరానికి రాడు, నిన్ను ఆదరించడు, నీ కొడుకునైన నాకు రాజ్యం ఇవ్వలేదు, ఆమె కొడుకైన భరతుడికి రాజ్యం ఇస్తానన్నాడు. ఇవన్నీ కదమ్మా నువ్వు కారణాలు చూపిస్తున్నావు. కానీ ఇవన్నీ ఒకెత్తు. ఇప్పుడు జరిగిన విషయంలో తండ్రి గారు ఏం చేశారో అందుకు నువ్వు ఎందుకు తండ్రి గారిని విడిచిపెట్టి నాతో వస్తానంటున్నావన్న విషయాన్ని అలా ఉంచు. శాస్త్ర దృష్టిలో ఆలోచించు. నీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.